What's up everyone, this is Dhananjay. Welcome back to my YouTube channel. I hope you guys are doing really great. And రీసెంట్గా నేను పెట్టిన వీడియోలో నా కెమెరా బ్యాగ్ చూపించాను. బ్యాగ్ అండ్ కెమెరా DSLR కెమెరా చూపించాను. చాలామంది నా ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కెమెరా గురించి చెప్పు, అసలు నీ కెమెరా ఏంటిది, ఏ మోడల్, నీ కెమెరా మోడల్ ఏంటిది, అసలు దాని స్పెసిఫికేషన్ చెప్పు అని చెప్పి చిన్న సజెషన్ ఇచ్చారు. సో మనం చూద్దాం. మన దగ్గర ఒకసారి నా దగ్గర ఉన్న కెమెరా స్పెసిఫికేషన్ ఎందుకు ఈ కెమెరా నేను కొన్నాను అనేది ఈ వీడియోలో నేను చెప్తాను మీకు. అండ్ మోర్ ఓవర్ నేను ఐ హోప్ మీకు నాయిస్ అనేది నా వాయిస్ అనేది కరెక్ట్గా వినిపిస్తూనే ఉంటుంది అనుకుంటున్నా. బ్యాక్గ్రౌండ్ నాయిస్ని ఇది క్యాప్చర్ చేయదు, ఎందుకంటే నేను ఆక్స్పిన్ వాడుతున్నాను. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి రీసెంట్గా నేను ఆక్స్పిన్ కేబుల్ వచ్చేసి ట్రిమ్స్ వాళ్ళ కంపెనీ వాళ్ళది వాడాను. ఐ యూ గైస్ ఆర్ సీయింగ్ ఇట్ అండ్ pretty much good and makes my job done. That's why I bought this aux pin cable with very less amount. So and moreover I brought one microphone also. As you can see to my neck, this is one of the microphone I brought it, which this is also very cheap. And this is a OUD. This company belongs to the OUD, and it has the super large micro material, more clear and sound quality, and compatible with mobile phone and computers as well. So these are the two products which I recently bought for good voice quality for my video. And if you want this, you can go to any store, any mobile store, you get it with a very less amount, you can buy this. చూపించిన రీసెంట్ వీడియోలో this is a bag, and this is a complete camera setup bag, and I'll show you how it looks inside. So everything you can see, like the bag has a separate portions for individual components, like camera lenses for 300 to 700 mm lens you can place, and for body part and with the short lens you can place here, and some any other equipment regarding about the battery and all those things you can place in this portion. And yeah, this is all what I got technical equipment for my YouTube blogging. Not only for YouTube blogging, I can do photography as well. Like I'm learning now, so for that purpose I just brought it. And so as you can see, this is my Canon Rebel T6 series camera. So it has got some చాలా బేసిక్ ఆప్షన్స్ ఇచ్చాడు వీడు. మరి ఇది హెవీ ఆప్షన్స్ ఇవ్వకుండా కంపేర్ టు నికాన్ చాలా బేసిక్ ఆప్షన్స్ ఇచ్చాడు ఇందులో అయితే. అండ్ మనకి ఇక్కడ 2 మోడ్స్ ఉన్నాయి, ఒకటికి AF అండ్ MF, అండ్ స్టెబిలైజర్ ఆన్ అండ్ ఆఫ్. ఈ స్టెబిలైజర్ ఆన్ అండ్ ఆఫ్ అనే ఆప్షన్ మనకి ఎప్పుడు యూజ్ వస్తుంది అంటే వీడియో తీసేటప్పుడు అండ్ కెమెరా పిక్చర్ తీసేటప్పుడు అప్పుడు చాలా బాగా వస్తుంది ఇది. ఈ ఫ్యూచర్ వచ్చేసి నేను ఎప్పుడైనా దీన్ని ఆన్లోనే పెట్టుకుంటాను. అండ్ మోస్ట్లీ నేను పిక్స్ తీసేటప్పుడు నేను ఎప్పుడైనా సరే AFలో పెడతాను. ఈ ఆప్షన్ ఏంటిదంటే వాట్ ఈస్ AF MF అనేది నేను డీటెయిల్గా నేను తర్వాత చెప్తాను మొత్తం అంతా. ఐ చూస్ మోస్ట్లీ AF. ఫోటో తీసేటప్పుడు ఎప్పుడైనా సరే నేను AF మోడ్లో పెట్టుకుంటాను. అండ్ ఇది షార్ట్ లెన్స్, దిస్ ఇస్ షార్ట్ లెన్స్, అండ్ ఇది 18 to 15 mm షార్ట్ లెన్స్ EFS. And you can see there are many modes are available in this one: manual mode, auto, AV mode, TV mode, P mode, A+ mode, and you can shoot on sports mode also we have, and you can shoot food vlogging also. And in the last option we have video mode. In the last option we have the video mode. This is the main thing, like literally 75 to 300 mm lens I'm talking about, like wide lens. సో మేజర్గా దీని ISO గురించి మాట్లాడాలంటే దీనికి 6400 ISO ఉంది. 100 to 6400 ఎక్స్పాండ్స్ టు 112 and 8080, బట్ నాకు వచ్చేసి ఇది 6400 ISOనే ఉంది. అండ్ యా, దిస్ ఇస్ అ రీసెంట్ పిక్ ఐ హ్యావ్ టేకెన్. కరెంట్లీ మోస్ట్లీ నేను ఎప్పుడైనా సరే ఇండోర్లో ఉన్నప్పుడు నేను లైక్ డార్క్ రూమ్లో అలా ఉన్నప్పుడు 400 ISOనే వాడతాను. అవుట్ సైడ్ వెళ్ళిన తర్వాత నేను ఎక్కువ 6400 ISO వాడతాను. సో మేజర్గా ఈ కెమెరా యొక్క మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడాలి అంటే మనకి ఇది వచ్చేసి 18 MP టు ఇట్ గాట్ 18 MP APS-C CMOS సెన్సర్, అండ్ ISO వచ్చేసి 100 to 6400, అండ్ ఇట్ క్యాన్ ఎక్స్పాండ్ టు 12800 ఆల్సో, బట్ అంత లిమిటెడే. బట్ 6400 ఈజ్ ఓకే ఫర్ అస్. ఇట్స్ అ ప్రిటీ మచ్ బేసిక్ వన్. అండ్ మనం దీనిలో ఆప్టికల్ వ్యూ ఫైండర్ కూడా ఉంది, అండ్ 3.0 FPS కంటిన్యూస్ షూటింగ్ చేయొచ్చు మనం. అండ్ HD వచ్చి 30 FPS, అండ్ HD వచ్చేసి 60 FPSలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు మనం. ఇది ఇంకా బిల్ట్ ఇన్ వైర్లెస్ కూడా ఉంది, మనకి USB ఆప్షన్ కూడా ఉంది ఇందులో.
ఇది ఇది ఫిక్స్డ్ స్క్రీన్ టైప్ ఉంటుంది, టచ్ స్క్రీన్ ఉండదు ఇది. నాట్ దిస్ కెమెరా డస్ నాట్ హ్యావ్ ఎనీ టచ్ స్క్రీన్ టైప్. ఓకే, టచ్ స్క్రీన్ ఏమి ఉంటుంది కెమెరాకి మనకి. సో ఇది చూపించాలంటే లెన్స్ ఇలా ఉంటుంది దీన్ని. యాజ్ యూ కెన్ సీ లైక్ హౌ ఇట్ గాట్ లైక్ ఇది రూమ్లో ఉన్నప్పుడు ఇది ఆటోమేటిక్గా ఇదే దాన్ని ఫోకస్ అనేది తీసుకుంటుంది. యాజ్ యూ కెన్ సీ లైక్ హౌ ఇట్ ఈస్ మూవింగ్ అప్వర్డ్ అండ్ ఫార్వర్డ్స్. యా, ఫీచర్స్ వచ్చేసి బిల్ట్-ఇన్ ఫ్లాష్ ఉంది. ఫ్లాష్ రేంజ్ వచ్చేసి 9.20 mm అట్ ISO 100 అండ్ మ్యాక్సిమం ఫ్లాష్ సింక్ వచ్చేసి 1/12 1/200 seconds. అండ్ ఎక్స్టర్నల్ ఫ్లాష్ AE బార్కెటింగ్ ఉంది, WB బార్కెటింగ్ కూడా ఉంది దీనికి. WB బార్కెటింగ్, AE బార్కెటింగ్ కూడా ఉంది, యాజ్ యూ కెన్ సీ దేర్. అండ్ దట్స్ ఇట్. వీడియో ఫీచర్స్ వచ్చేసి దీని మోస్ట్లీ రిజల్యూషన్ వచ్చేసి 1920x1080 అండ్ ఫార్మాట్స్ MPEG 4 అండ్ H.286 అండ్ మైక్రోఫోన్ పోర్ట్ అనేది లేదు, హెడ్ఫోన్ పోర్ట్ కూడా లేదు దీనికి. అండ్ వైర్లెస్ కనెక్టివిటీ ఉంది, బిల్ట్-ఇన్ వైర్లెస్ కనెక్టివిటీ ఉంది. HDMI ఫిజికల్ బాడీ గురించి చెప్పాలంటే ఇది దీనికి ఇట్స్ నాట్ వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ కూడా కాదు, షాక్ ప్రూఫ్ కూడా కాదు, క్రష్ ప్రూఫ్ కూడా కాదు, ఫ్రీజ్ ప్రూఫ్ కూడా కాదు. వెయిట్ వచ్చి 485 grams ఇది. దీని వెయిట్ వచ్చేసి బ్యాటరీ లైఫ్ వచ్చి 500 shots. యూ కెన్ టేక్ అప్ లైక్ 500 shots తీసుకోవచ్చు, ఒక ఫుల్ ఛార్జ్ పెడతాయి దీనికి కంప్లీట్గా. అండ్ ఫిజికల్ మెన్షన్స్ గురించి పెద్ద మాట్లాడాల్సింది లేదు. దీని బ్యాటరీ టైప్ వచ్చి బ్యాటరీ ప్యాక్ అని ఉంటుంది. ఐ విల్ షో యూ బ్యాటరీ ప్యాక్ ఆల్సో హౌ ఇట్ విల్ లో. దిస్ ఇస్ అ కెనాన్ బ్యాటరీ విచ్ ఐ యూస్. అండ్ దాంతోపాటు కెమెరాతో పాటు వస్తుంది మనకి. అండ్ దీని బ్యాటరీ లైఫ్ వచ్చి 500 shots. అండ్ టైప్ వచ్చి బ్యాటరీ ప్యాక్. అండ్ మోడల్ నేమ్ వచ్చేసి UPE10. ఓకే, సెల్ఫ్ టైమర్ ఉంది. అండ్ టైమ్ ల్యాప్స్ రికార్డింగ్ లేదు, ఇందులో ఆప్షన్ లేదు. GPS కూడా GPS ఆప్షన్ అవైలబుల్. అండ్ స్టోరేజ్ స్లాట్స్ వచ్చేసి ఒకటే మెమరీ కార్డు ఉంటుంది ఇక్కడ. దట్స్ ఇట్. ఇందులో మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. ఫుల్ ఛార్జ్ చేస్తే 500 shots తీసుకోవచ్చు. బట్ నేను ఇక్కడికి వచ్చినంత వరకు నాకు తెలిసి ఇందులో మినిమం యాక్చువల్గా కెమెరా కొన్నప్పుడు వాళ్ళు 500 to 600 shots తీసుకోవచ్చు అన్నారు. బట్ నేను ఫుల్ ఛార్జ్ పెట్టాక నేను అరౌండ్ లైక్ 900 కూడా తీసుకోవచ్చు ఒక్కొక్కసారి. నాకు మ్యాక్సిమం 900 shots ఇప్పటివరకు అయితే నేను ఫుల్ షాట్స్ వచ్చేసి 1000 వరకు వెళ్ళింది. ఫుల్ షాట్స్ 1000 వచ్చాయి నాకు. సో కంటిన్యూ పర్టికులర్గా ఇన్నే షాట్స్ మీరు కొట్టగలుగుతారు ఇంత బ్యాటరీ లైఫ్లో అన్నది ఏం లేదు. నాకు తెలిసి ఇట్ క్యాన్ డబుల్ అప్ యాజ్ దే మెన్షన్ వైల్ యు ఆర్ బయింగ్. సో దట్స్ ఇట్. అదే అండి నా కెమెరా. అండ్ జస్ట్ నేను బేసిక్ గురించి చెప్పాను అంతే, బేసిక్స్ ఫీచర్స్ గురించి చెప్పాను నేను దాంట్లో. Hope if you like this video, please do subscribe to my channel. Keep supporting. Thank you.